హాయ్ అండి. ఇప్పుడు నేను మీకు టీజీ సెట్ తెలంగాణ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ రెసిడెన్షియల్ స్కూల్ అడ్మిషన్స్ ఇక్కడ ఏ రెసిడెన్షియల్ స్కూల్స్కి ఈ టెస్ట్ ఎలిజిబుల్ అంటే బీసీ వెల్ఫేరు, సోషల్ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు అండ్ జనరల్ వెల్ఫేరు. మైనారిటీకి మాత్రం ఈ టెస్ట్ నుంచి అలో లేదు. మైనారిటీ సొసైటీస్ మైనారిటీ స్కూల్స్ డైరెక్ట్ అడ్మిషన్స్ తీసుకుంటాయి వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్. అంటే ఎవరైనా మైనారిటీ వాళ్ళు ఉంటే ఇన్ఫామ్ చేయండి, వాళ్ళకి ఆల్రెడీ అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. విత్ స్టూడెంట్ ఆధార్ అండ్ పేరెంట్స్ ఆధార్ అండ్ దేర్ క్యాస్ట్ సర్టిఫికెట్స్ వీ కెన్ అప్లై ఎట్ ద స్కూల్ డైరెక్ట్లీ. సో దే కెన్ సెలెక్ట్ ద పీపుల్ విత్ లక్కీ డ్రా తోటి మైనారిటీ స్కూల్స్లో పిల్లల్ని డ్రా చేస్తారు. సో మైనారిటీ వాళ్ళకి ఎక్కువ అవకాశము, ఈజీగా అడ్మిషన్ అనేది మైనారిటీ స్కూల్స్లో ఉంటుంది. సో ఆల్రెడీ అడ్మిషన్స్ ప్రాసెస్ స్టార్ట్ అయింది కాబట్టి ఎవరైనా ఉంటే ఇన్ఫామ్ చేయండి అప్లై చేయడానికి. అండ్ ఈ జనరల్ వెల్ఫేర్ ఈ టీజీ సెట్కి కనుక ఎవరైతే అప్లై చేయలేకపోయినారో, అంటే క్యాస్ట్ ఇన్కమ్ లేకపోవడం వల్ల కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ వల్ల అప్లై చేయలేకపోయినట్టయితే వాళ్ళు మైనారిటీ సొసైటీస్కి అప్లై చేయండి. ఈజీగా అడ్మిషన్ అనేది దొరకడానికి అవకాశం ఉంది వితౌట్ ఎంట్రన్స్ టెస్ట్. అండ్ ఇప్పుడు ఇంకా టీజీ సెట్కి ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే 22 జనవరి లాస్ట్ డేట్. ఇంకా ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే అప్లై చేయండి. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే క్యాస్ట్ ఇన్కమ్ లేకపోవడము. సో మీకు త్వరగా క్యాస్ట్ ఇన్కమ్ తీసుకోగలిగితే అప్లై చేయండి. ఒకవేళ క్యాస్ట్ ఇన్కమ్ లేకపోవడం వల్ల మీరు అప్లై చేయలేకపోయినట్టయితే మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్కి అప్లై చేయండి. సో 5th క్లాస్ అడ్మిషన్ అనేది ఈజీగా ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకనంటే నెంబర్ ఆఫ్ సీట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఈజీగా సీట్ అనేది వస్తుంది. వేరే క్లాసెస్తో కంపేర్ చేస్తే ఈజీ సీట్ రావడం అంటే తక్కువ స్కోరింగ్ ఉన్నా కానీ సీటు అనేది వస్తుంది. అదే నెక్స్ట్ క్లాసెస్కి వెళ్తే మిగిలిన సీట్లకి టెస్ట్ కండక్ట్ చేస్తారు కాబట్టి కొంచెం స్కోరింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, నెంబర్ ఆఫ్ సీట్స్ కూడా తక్కువ ఉంటాయి. సో ఓకే, ఇప్పుడు మనము మ్యాథమెటిక్స్ మోడల్ క్వశ్చన్స్ కనుక చూస్తే మ్యాథమెటిక్స్కి వెయిటేజ్ వచ్చేసి 25 మార్క్స్. ఇక్కడ క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా ఉంది, ఎంత టఫ్ ఉన్నాయి అనేది ఒకసారి మనం చూద్దాము. సీమా స్టడీస్ ఫర్ 3 hours ఎవ్రీ డే. హౌ మచ్ టైమ్ విల్ షీ స్టడీ ఇన్ ఏ వీక్? సీమా ఒక్క రోజులో 3 hours స్టడీ చేస్తే 1 వీక్లో ఎన్ని అవర్స్ రీడ్ చేస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ చూడండి. సో ఫర్ 1 డే 3 hours అయితే ఫర్ 7 days హౌ మచ్? 3 into 7 ఎంత? 21 hours. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, సమ్ ఆఫ్ ద ఆల్ ఆడ్ నెంబర్స్ బిట్వీన్ 110 to 115 ఈస్. 110 మరియు 115ల మధ్య ఉన్న బేసి సంఖ్యల మొత్తం. సో బేసి నెంబర్స్, ఈ ఆడ్ నెంబర్స్ 110 నుంచి 115 మధ్య ఎవరు వస్తారు? 111 వస్తుంది, 112 ఈవెన్ నెంబరు 113 వస్తుంది, 114 ఈవెన్ నెంబరు 115 వస్తుంది. కానీ ఇక్కడ మనల్ని ఏమడిగిండు? 110 నుంచి 115 మధ్యనే అన్నారు కాబట్టి 110 నుంచి 115 మధ్యలో ఉన్న ఆడ్ నెంబర్స్ ఎవరు? 111, 111 అండ్ 113. సో మనం అడిషన్ చేస్తే 1 and 3 4, 112 అండ్ నెక్స్ట్ 112. సో హూ ఈజ్ ద ఆన్సర్? 224 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. నెక్స్ట్, హౌ మెనీ ఎడ్జెస్ డు బ్రిక్ షేప్డ్ ఆబ్జెక్ట్ హ్యాజ్? ఇటుక ఆకారంలో ఉన్న వస్తువుకి ఎన్ని అంచులు ఉంటాయి? సో ఇటుక ఆకారం మనం ఏ ఆకారంలో ఉంటుంది? రెక్టాంగిల్లో ఉంటుంది. చూడండి, రెక్టాంగిల్. అయితే మనం 2D షేప్ తీసుకోవద్దు, 3D షేప్ తీసుకోవాలి. సో 3D షేప్ కనుక మనం తీసుకుంటే చూడండి, 1 2 3 4 ఎడ్జెస్. ఇక్కడ సేమ్ డౌన్ సైడ్ తీసుకుంటే మళ్ళీ 1 2 3 4 ఎడ్జెస్. కార్నర్స్ ఉంటాయి 1 2 3 4. సో ఇట్లాగా ఇటుక ఆకారాన్ని తీసుకుంటే మనకి ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే 12 ఎడ్జెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్, 4 ఎవరు ఇక్కడ ఆన్సర్ ఎవరు? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 475 centimeter ఆఫ్ క్లాత్ contains how many meters, how many centimeters?
క్వశ్చన్ ఏంటంటే 475 సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్ డాష్ మీటర్స్ అండ్ డాష్ సెంటీమీటర్స్. 475 సెంటీమీటర్స్ ఆఫ్ క్లాత్లో ఎన్ని మీటర్స్ ఉంటాయి? 4 మీటర్స్ ఉంటాయి. అండ్ ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయి? 75 సెంటీమీటర్స్ ఉన్నాయి. సో ఆన్సర్ ఎవరు ఇక్కడ? సి, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 4 మీటర్స్ అండ్ 75 సెంటీమీటర్స్. నెక్స్ట్, ఏ బాయ్ కెన్ రీడ్ 17 pages in a day. In how many days he can read 340 pages? ఒక బాలుడు 17 పేజీలు ఒక రోజులో చదవగలిగితే 340 పేజెస్ని ఎన్ని రోజుల్లో చదవగలడు అనేది క్వశ్చన్. చూడండి, ఏ బాయ్ కెన్ రీడ్ 17 pages in a day. 1 డేలో 17 పేజెస్ని ఆయన చదవగలిగితే మనకి ఎన్ని పేజెస్? 340 పేజెస్. 340 పేజెస్ని ఎన్ని రోజుల్లో చదవగలడు? ఇది మనం ఇట్లా అరేంజ్ చేసుకోవాల్సింది. ఏం చేయాలి? మనం ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. 1 × 340 డివైడెడ్ బై 17. క్వశ్చన్ మార్క్ ఆపోజిట్లోనే డినామినేటర్లో రావాలి. 17 1 జా, 17 2 జా అండ్ 20. ఎంత వచ్చింది ఆన్సర్? 20. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ ద పెరిమీటర్ ఆఫ్ ద గివెన్ ఫిగర్? సో చూడండి, పెరిమీటర్ అనే క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఇక డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఇచ్చేసి వాటి పెరిమీటర్ను ఫైండ్ అవుట్ చేయమంటారు. పెరిమీటర్ అంటే ఏంది? చుట్టుకొలత. ఇక్కడ ఆల్రెడీ మనకు కొన్ని రీడింగ్స్ ఇచ్చి ఉంటారు, వాటిని మనము ప్లస్ చేయాలి. సో వీటిని కనుక అబ్జర్వ్ చేస్తే మనము ఇక్కడ ఎంత ఉంది? 20 మీటర్స్, ఇది 20 మీటర్స్, ఇది 7 మీటర్స్. వీటన్నిటిని ప్లస్ చేయాలి. 20 + 7 ఎంత? 27. 27 + 4 31. 31 + 4 35. 35 + 16. 35 + 6 41 + 10 51. 51 + 3 54. సో ఎంత వచ్చింది మనకి? 54 అనేది ఏంది? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ 259, 654, 794, 385 అండ్ 645. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంది? అవరోహణ క్రమం అంటే ఏంది? ఎక్కువ నుంచి తక్కువకు రాయడాన్ని డిసెండింగ్ అంటాము. అసెండింగ్ అంటే తక్కువ నుంచి ఎక్కువకు రాయడాన్ని మనము అసెండింగ్ అని అంటాం. ఇక్కడ డిసెండింగ్ ఆర్డర్ ఏంటిది? ఫస్ట్, హూ ఈజ్ ద బిగ్ నెంబర్ హియర్? 794. ఆఫ్టర్ ద 645. ఆఫ్టర్ దట్ ఇది 1 ప్లేస్, ఇది 2nd ప్లేస్. ఆఫ్టర్ దట్ సారీ ఇది 2nd ప్లేస్ కాదు. 654 అనేది 2nd ప్లేస్, 645 అనేది 3rd ప్లేస్ అండ్ 385 అనేది 4th ప్లేస్. సో మన ఆన్సర్స్ చూస్తే, సో 794 ఫస్ట్ ప్లేసు, 654 2nd ప్లేసు, 645 3rd ప్లేసు అండ్ 385 అనేది 4th ప్లేసు, 259 అనేది 5th ప్లేస్. సో ఎవరు ఇక్కడ మనకు ఆన్సర్ ఎవరంటే బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనిత హ్యాస్ 342 రూపీస్. అఖిల హ్యాస్ 125 లెస్ దెన్ వాట్ అనిత హ్యాడ్. హౌ మచ్ మనీ డస్ అఖిల హ్యాస్? అనిత దగ్గర 342 రూపాయలు ఉన్నాయి. అనిత వద్ద ఉన్న డబ్బు కన్నా 125 రూపీస్ తక్కువగా ఉన్నాయి. అయితే అఖిల దగ్గర ఎంత డబ్బు ఉంది? అనిత దగ్గర ఉన్న డబ్బుల కంటే అఖిల దగ్గర 125 రూపీస్ తక్కువగా ఉన్నాయి. అయితే ఎంత డబ్బులు ఎక్కువగా ఉన్నది మనం ఇక్కడ అయితే అఖిల దగ్గర ఎంత డబ్బు ఉందనేది రాయాలి. చూడండి, 342 మైనస్ చేస్తే 342 మైనస్ 125 చేయాలి. ఇప్పుడు ఏమొస్తుంది? 12 నుంచి 5 వస్తే 7, 3 నుంచి 2 పోతే 1, ఇక్కడ 3 నుంచి 1 పోతే 2. ఎంత వచ్చింది? 217. హూ ఈజ్ ద ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, Swati has to pour out 2 liters of juice in glasses that can hold 200 ml. How many such glasses are required? స్వాతి దగ్గర 2 liters ఆఫ్ జ్యూస్ ఉంది. వాటిని 200 ml కంటైనర్స్లో పోయాలి. అంటే ఎన్ని 200 ml కంటైనర్స్ కావాలనేది ఇక్కడ క్వశ్చన్. సో ఫస్ట్ మన దగ్గర 2 liters ఉంది. ఈ 2 లీటర్స్ని మనం ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? 2 లీటర్స్ని
ఎంఎల్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. 1 లీటర్కి ఎంత ఎంఎల్? 1000 ఎంఎల్. ఇప్పుడు 2 × 1000 తీసుకుంటే ఎంత వస్తుంది మనకి? 2000 ఎంఎల్ లీటర్ అనేది వస్తుంది. 2000 ఎంఎల్ ఆఫ్ వాటర్ అనేది వస్తుంది. తన దగ్గర ఎంత ఎంఎల్ కంటైనర్స్ ఉన్నాయి? 200 ఎంఎల్ ఉన్నాయి. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? 2000 డివైడెడ్ బై 200 చేయాలి. చేస్తే 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 0. ఎన్ని వస్తుంది? 10. అంటే ఎన్ని కావాలి తనకంటే? 10 కావాలి. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. వాట్ కెన్ బీ మెజర్డ్ బై యూజింగ్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్? సెంటీమీటర్స్ అండ్ మీటర్స్ని యూజ్ చేసి వెయిట్ని కొలుస్తామనేది ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ లెంత్, ఆప్షన్ బి వెయిట్, ఆప్షన్ సి టెంపరేచర్ అండ్ ఆప్షన్ డి మనీ. ఇక్కడ ఎవరిని కొలుస్తాం మనం సెంటీమీటర్స్ అండ్ మీటర్స్లో అంటే లెంత్ని సెంటీమీటర్స్ అండ్ మీటర్స్లో కొలుస్తాం. వెయిట్ని కేజెస్లోను, టెంపరేచర్స్ డిగ్రీస్ అండ్ సెంటీమీటర్స్లోను, లేకపోతే ఫారెన్ హీట్స్లోను, మనీని రూపీస్లోను మెజర్ చేస్తాము. ఇక్కడ సెంటీమీటర్స్ అండ్ మీటర్స్లో మెజర్ చేసేది ఎవరిని? లెంత్ని. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్ ఇక్కడ 4 సైడ్స్లో సెంటర్ నెంబర్కి ఉన్న రిలేషన్ ఇచ్చాడు. 6 × 4 ఎంత? 24. 8 × 3 ఎంత? 24. 3 × 8 ఎంత? 24. ఈ 4th కార్నర్లో ఉన్న నెంబర్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఆ నెంబర్ ఎట్లా ఉండాలి? అది కూడా మల్టిప్లికేషన్ చేస్తే 24 వచ్చేటట్టు ఉండాలి. మనకి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్ని మల్టిప్లై చేస్తే మనకి 24 అనేది వస్తుందో చూసుకోవాలి. 6 × 2 ఎంత? 12. ఆన్సర్ 12. సో రాంగ్ ఆన్సర్. 8 × 4 ఎంత? 32. సో రాంగ్ ఆన్సర్. 6 × 4 ఎంత? 24. 6 4 24. సో 24 అనేది నెక్స్ట్ ఆప్షన్ సి అనేది ఏంటిది? రైట్. 12 × 10 120 కాబట్టి ఆప్షన్ డి కాదు, ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మై వెయిట్ ఈజ్ 22 kg. మై ఫాదర్స్ వెయిట్ ఈజ్ 3 times మై వెయిట్. వాట్ ఈజ్ ద మై ఫాదర్స్ వెయిట్? సో నా వెయిట్ 22 kgs అయితే మా ఫాదర్ వెయిట్ ఎంత ఉంది? 3 times ఆఫ్ మై వెయిట్. అంటే ఏం చేయాలి మనం ఇక్కడ? 22 × 3 చేయాలి. అప్పుడు ఏమొస్తుంది? 3 2 6, 3 2 6. ఎంత వచ్చింది? 66. 66 kgs ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ ఒక సింబల్ ఇచ్చాడు. ఆ సింబల్ వాల్యూ 8 ఇచ్చాడు. అయితే 4 సింబల్స్ కనుక తీసుకుంటే ఎంత వస్తుంది అనేది ఆన్సర్. సో ఇక్కడ 1 సింబల్ వాల్యూ 8 అయితే 4 సింబల్ వాల్యూస్ ఏమవుతుంది? 32. 4 సింబల్ వాల్యూస్ 8 నల్ల 32. ఏది రైట్ ఆన్సరు? 32 అనేది రైట్ ఆన్సర్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే 8 8 8 8 తీసుకుంటే మల్టిప్లికేషన్ చేయాలి కదా అన్న ఐడియా కూడా వస్తుంది. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ ఆన్సర్స్ ఆప్షన్స్లో ఇవ్వలేదు కాబట్టి మనం ఏం చేయాలి? ప్లస్ చేయాలి. నెక్స్ట్ పక్క పటాన్ని హౌ మెనీ లైన్స్ కెన్ వి డ్రా ఇన్ ద గివెన్ ఫిగర్స్ టు మేక్ ఇట్ ఇంటూ ఈక్వల్ హాఫ్స్? ఇక్కడ ఇచ్చిన ఫిగర్ని ఈక్వల్ హాఫ్స్ చేయడానికి మనం ఎన్ని లైన్స్ గీయగలం అనేది క్వశ్చన్. చూడండి, మనకి ఇక్కడ ఇచ్చిన ఫిగర్ ఏంటిది? స్క్వేర్ ఇచ్చాడు. దాన్ని ఇలా చేస్తే 2 halves వస్తుంది ఇలా గీస్తే. అండ్ నెక్స్ట్ ఇలా గీస్తే కూడా 2 halves వస్తుంది, ఇలా గీస్తే కూడా 2 halves వస్తుంది, ఇలా గీస్తే కూడా 2 halves వస్తుంది. అంటే మనం ఎన్ని లైన్స్ గీయగలము? 2 halves చేయడానికి 4 lines డ్రా చేయగలం. అంటే ఆన్సర్ ఏంటిది? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వనిత పర్చేజ్డ్ 2 kg ఆఫ్ టమాటోస్, 250 grams ఆఫ్ గ్రీన్ చిల్లీ అండ్ 500 grams ఆఫ్ క్యారెట్. వాట్ ఈస్ ద టోటల్ వెయిట్ ఆఫ్ వనిత క్యారెట్? వనిత ఏం చేసింది? కూరగాయలను పర్చేజ్ చేసింది. ఎంత పర్చేజ్ చేసింది? 2 kgs. ఎంత పర్చేజ్ చేసింది? 2 kgs ఆఫ్ టమాటోస్ పర్చేజ్ చేసింది. అండ్ నెక్స్ట్ 250 grams ఆఫ్ ద గ్రీన్ చిల్లీ. వీటిని సపరేట్ రాసుకోండి. 2 గ్రామ్స్లలో ఇచ్చింది సపరేట్ రాసుకోండి. 250. నెక్స్ట్ వాట్ నెక్స్ట్ 500 grams.
అడిషన్ చేస్తే మనకి ఏమొస్తుంది 750 గ్రామ్స్ వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. అంటే ఏంటిది, మొత్తం పర్చేజ్ చేసింది ఎంత, 2 kg 750 గ్రామ్స్ని వనిత పర్చేజ్ చేసింది. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి అడిగాడు, మొత్తం ఎంత పర్చేజ్ చేసింది అనేది అడిగాడు. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ ఏ ఇస్ ద 3 kg, ఆప్షన్ బి 4 kg, ఆప్షన్ సి 7 kg 250 గ్రామ్స్ అండ్ ఆప్షన్ డి 2 kg 750 గ్రామ్స్. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ వన్. If 1/3 of 60 notebooks are used, then the number of notebooks unused is. సో 60 notebooks కనుక మన దగ్గర ఉంటే అందులో 1/3 యూజ్ చేయబడినాయి, రిమైనింగ్ వాటిని వాడని నోట్ పుస్తకాలని మనల్ని ఐడెంటిఫై చేయమన్నాడు. సో మొత్తం మన దగ్గర ఉన్నది ఎంత, 60. కాబట్టి ఎంత పర్సంటేజ్ వాడిండు, 1/3 అన్నది కాబట్టి 60/3 చేయాలి. ఎంత వస్తుంది, 3 1 జా 3 2 జా 20 వస్తుంది. ఇవి వాడినవైతే వాడనివి ఎంత అవుతుంది మనకి, అప్పుడు 60 - 20 చేస్తే మనకి ఎంత వస్తుంది, 40 వస్తుంది. సో 40 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎవరు ఆన్సరు, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. రైట్ 1308 ఇన్ వర్డ్స్. 1308ని మనం వర్డ్స్లో రాయాలి. చూడండి, ఆప్షన్ ఏ, ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో చదువుకోవాలి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదువుకోవాలి. 1380 కాదు, 1380 అంటే మనం ఎలా రాస్తాము, 1380 ఇది కాదు. అక్కడ మనకి ఏమి ఇచ్చారు, 1308 ఇచ్చారు. 1038 1038 1038 అంటే 1038 కాదు, 1308 1308 నెక్స్ట్ 1318 1318 ఇచ్చింది. హూ ఈజ్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇచ్చిన శ్రేణిలో వాట్ విల్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద గివెన్ సిరీస్. మనకిచ్చిన సిరీస్లో నెక్స్ట్ నెంబర్ని ఐడెంటిఫై చేయమంటున్నాం. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనకి ఇచ్చిన నెంబర్లలో ఉన్న రిలేషన్షిప్ ఏంటో ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఇక్కడ మనకి ఏ నెంబర్స్ ఇచ్చారు, 21 27 33 అండ్ 39 ఇచ్చారు. 21కి 27కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఎంత, 6. 27కి 23కి మధ్య డిఫరెన్స్ ఎంత, 6. 33కి 39కి మధ్య డిఫరెన్స్ ఎంత, 6. ఖచ్చితంగా నెక్స్ట్ నెంబర్ డిఫరెన్స్ ఎంత ఉంటుంది, 6 ఉంటుంది. అంటే ఏం చేయాలి మనం, 39 + 6 చేయాలి. 39 + 6 చేస్తే వచ్చే నెంబర్ ఎంత, 45. సో హూ ఈజ్ ఆన్సర్ హియర్, ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 2 కిలోగ్రాములు, హౌ మెనీ గ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ 2 కిలోగ్రామ్స్. 2 కిలోగ్రామ్స్లో ఎన్ని గ్రాములు ఉంటాయి అంటే మనకి ఏం తెలియాలి, ఇక్కడ 1 కిలోగ్రామ్కి ఎన్ని గ్రామ్స్ అనే విషయం తెలియాలి. సో 1 kgకి ఎన్ని, హౌ మెనీ గ్రామ్స్, 1000 గ్రామ్స్ ఆర్ దేర్. 1 kgకి హౌ మెనీ గ్రామ్స్, 1000 గ్రామ్స్ ఆర్ దేర్. ఇక్కడ ఎన్ని కేజెస్ ఇచ్చారు, 2 kgs ఇచ్చారు. సో దెన్ 2 kg హ్యాస్ ద 2000 గ్రామ్స్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, I am a 3-digit number. I have 5 in 100 place, 3 in 10s place and 8 in 1s place. Who I am? నేను ఒక 3 అంకెల సంఖ్యని, 100ల స్థానంలో 5ను, 10ల స్థానంలో 3ను మరియు 1ల స్థానంలో 8ని కలిగి ఉన్నాను. అయితే నేను ఎవరిని. చూడండి, who is in 100s place 5 and next who is in 10s place 3 and who is in 1s place 8. Who is the number 538. Who is the answer, option A is the right answer. క్లాక్. సో క్లాక్ గురించి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. క్లాక్లో వీళ్ళు చిన్న క్లాస్ వాళ్ళు కాబట్టి జస్ట్ టైమింగ్స్ తెలిస్తే సరిపోతుంది, ఎలాంటి యాంగిల్స్ అడగడం. గడియారం ఎంత సమయాన్ని చూపిస్తుంది, ఎంత చూపిస్తుంది ఇక్కడ, 11:55. సో హూ ఈజ్ ఆన్సర్ ఇక్కడ, 11:55. వాళ్ళకి జస్ట్ టైం చూడడం వస్తే చాలు, ఆన్సర్ తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడైనా టైం ఎంత ఉంది అని చెప్పడం వాళ్ళకి నేర్పించండి. 2113 ఇన్ ఫిగర్స్. ఇంతకుముందు నెంబర్ ఇచ్చి ఫిగర్స్లో రాయమన్నాడు, ఇప్పుడు ఫిగర్ ఇచ్చి
నెంబర్లో రాయమంటున్నాడు. సో ఏంటిది 2000 చూడండి 2000 అంటే 2 100 అండ్ 13 సో 2133. హూ ఈజ్ ఆన్సర్ సి. సో దీన్ని బట్టి మనము కనీసం ఒక 50 క్వశ్చన్స్ మనం ప్రాక్టీస్ చేస్తే, అంటే నెంబర్ ఇచ్చి ఫిగర్లో రాయడం, ఫిగర్ ఇచ్చి నెంబర్లో రాయడం ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు వీటికి ఆన్సర్ చేయగలరు. నెక్స్ట్, ఇచ్చిన పటంలో షేడ్ చేయని భాగం ఏమని అడిగిండు. ఇక్కడ మనకి ఎన్ని బాక్సెస్ ఉన్నాయి? ఇక్కడ 10 బాక్సెస్ ఉన్నాయి. ఎన్ని బాక్సెస్ షేడ్ చేశారు? 3 బాక్సెస్ షేడ్ చేశారు. షేడ్ చేయని భాగాలంటే అంతే. ఎంత ఇప్పుడు 7/10 అనేది షేడ్ చేయని భాగం అవుతుంది. షేడ్ చేసిన భాగం అంటే ఎంత అవుతుంది? 3/10 అవుతుంది. షేడ్ చెయ్యని భాగం అడిగాడు కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? 7/10 అవుతుంది. హూ ఈజ్ ఆన్సర్ హియర్? ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. నెక్స్ట్, వాట్ షుడ్ బీ సబ్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ 1050 టు గెట్ 58. 1050 నుండి ఏమి తీసేస్తే మనకి 580 వస్తుంది? చూడండి, రావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ 1050 నుంచి 580ని మైనస్ చేయాలి. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏం తీసేస్తే 580 వస్తుంది అనేది మనకు తెలుస్తుంది. 0 నుంచి 0 తీసేస్తే 0, 5 నుంచి 8 పోదు కాబట్టి ఏం చేయాలి? 15 మైనస్ 8 చేస్తే మనకి ఏమొస్తుంది? 7 వస్తుంది. తర్వాత ఇక్కడ 9 ఉంటుంది. 9 మైనస్ 5 చేస్తే ఏమొస్తుంది? 4 వస్తుంది. హూ ఈజ్ రైట్? ఇక్కడ ఏమొచ్చింది? 470. ఇక్కడ 470 ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏకి 470 ఉంది. అంటే 1050 నుంచి 470 తీసేస్తే మనకి ఏమొస్తుంది? 580 అనేది వస్తుంది. ఇఫ్ 6 oranges కాస్ట్ ఈజ్ 54, దెన్ హౌ మచ్ డస్ 1 orange కాస్ట్? 6 నారింజ పండ్ల యొక్క రేట్ ఎంత? 54 అయితే ఒక్క నారింజ పండు కాస్ట్ ఎంత ఉంటుంది? చూడండి, ఇది ఎట్లా చేయాలంటే, సిక్స్కి 54, 1కి ఎంత అంటే ఏం చేయాలి? 54 డివైడెడ్ బై 6 చేయాలి. 6 1 జా 6 9 జా. హూ ఈజ్ రైట్ ఆన్సర్? 9. అంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి మ్యాథమెటిక్స్లోని క్వశ్చన్స్. సో మనం క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ఈజీగానే ఉంటాయి, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. క్వశ్చన్ ఎట్లా వస్తుంది అనేది పిల్లలకు తెలియాలి. ప్రతి మోడల్ నుంచి క్వశ్చన్ చేయాలి. వాళ్ళకు 4th క్లాస్లో ఏమేమి ఉన్నాయో వాటన్నిటినీ ప్రాక్టీస్ చేయించండి, సరిపోతుంది. ఇక్కడ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకు క్వశ్చన్ అర్థం చేసుకొని రావడం అనేది చేయడానికి రావాలి. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.